మద్యం కుంభకోణం గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటిదే మరో కుంభకోణం ఉంది. మద్యంలో దోచుకున్నట్లుగానే వేల కోట్లు దోచుకున్నారు. అదే ఇసుక కుంభకోణం. ఇసుక రీచ్లన్నీ జేపీ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీకి టెండర్లు ఏమీ లేకుండా నామినేషన్ పద్ధతిలో జగన్ రెడ్డి ఇచ్చేశాడు. ఇక్కడ కూడా దోపిడీనే, వేల కోట్లు దోపిడీ జరిగింది. దీంట్లో కూడా అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక కుంభకోణం పైన ఏసీబీ విచారణకు ఆదేశించింది. 2 నెలల్లోనే కుంభకోణానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసిన ఏజీ వెంకటరెడ్డి కనుసంధానంలోనే ఈ స్కామ్ మొత్తం నడిచిందని ఏసీబీ అయితే తేల్చింది. ఈయనను 2024 సెప్టెంబర్ 26న హైదరాబాద్లో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. 50 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 1-2 సార్లు అయితే ఏసీబీ కస్టడీ కూడా తీసుకుని విచారించింది. మద్యం కేసు నిందితుల్లానే వెంకటరెడ్డి కూడా నోరు మెదపలేదు. మీకు అంతా తెలుసుగా, ఎవరి పేరు చెప్తానో మీకు తెలుసుగా, నన్ను అడగద్దు అనే వింత సమాధానాలు చెప్పాడు. కానీ జగన్ రెడ్డి పేరు మాత్రం చెప్పలేదు. హఠాత్తుగా 50 రోజుల తర్వాత చడీ చప్పుడు లేకుండా నవంబర్లో బెయిల్ పైన విడుదలయ్యి వెళ్ళిపోయాడు. మీడియా విషయం బయట పెట్టేదాకా ప్రభుత్వ పెద్దలకు తెలియదంట. అంటే ఏసీబీ ఎంత పక్కాగా వెంకటరెడ్డిని తప్పించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే సీఎం ఏసీబీ అధికారులను పిలిచి వాళ్ళ మీద సీరియస్ అయితే టెక్నికల్గా బెయిల్ వచ్చిందని చాలా కూల్గా చెప్పారంట. టెక్నికల్గా అంటే ఏంటో ఏసీబీ వాళ్ళే చెప్పాలి. మరి అసలు వెంకటరెడ్డి బెయిల్ని ఏసీబీ అబ్జెక్షన్ చేయలేదని న్యాయవర్గాలు అయితే చెప్తున్నాయి. వాదనలు బలహీనంగా ఉన్నాయని హైకోర్టు న్యాయవాదులు ఆఫ్ ద రికార్డ్గా చెప్పారు. ఇది మన ఏసీబీ వాళ్ళ ఘనత. వ్యవస్థలు ఇలా ఉంటే వైసీపీ కేడీలు పట్టుకోవటం సాధ్యమేనా? అప్పుడే బాబు ఏసీబీ అధికారులందరినీ సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించాల్సింది. ఇంకా షాకింగ్ ఏంటంటే కోర్టు బెయిల్ ఆర్డర్స్లో ప్రతి శనివారం ఏసీబీ అధికారుల ముందు హాజరవ్వాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఎన్ని శనివారాలు వెంకటరెడ్డి వచ్చాడో మనకైతే తెలియదు. అంతా రహస్యమే. ఈ మధ్య ఇసుక కుంభకోణం మీద సిట్టు వేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. సిట్టు విచారణ ప్రారంభమైందో లేదో తెలియదు. ఇలా ఆలస్యంగా చేస్తే జగన్ గ్యాంగ్ ఇప్పటికే ఆధారాలు చుట్టేసి ఉంటారు. మద్యం కేసులో లాగే ఇది కూడా సంక్లిష్టమైన కేసు. చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. ఎక్కడా జగన్ పేరుండదు, సంతకాలు ఉండవు. కానీ వేల కోట్లు డబ్బు చేరింది మాత్రం జగన్ రెడ్డికి. మద్యం ఇసుక కేసులు అన్ని సంవత్సరాలు పట్టేటట్టుగానే ఉన్నాయి. తేలేది ఎప్పుడు, జగన్ రెడ్డి జైలుకి వెళ్ళేది ఎప్పుడు అనేది ఆ దేవుడికే తెలియాలి మరి.